ఈరోజు మనం అందరం కూడా 26 జనవరి రిపబ్లిక్ డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం దేశవ్యాప్తంగా. సో ఆగస్ట్ 15 మనం జరుపుకుంటాం. రెగ్యులర్గా 2 సార్లు మనం జెండాను ఎగరేస్తాం. సో అంటే ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకునేది ఏంటంటే అసలు ఈ రోజు యొక్క ఉద్దేశం ఏంటి, అంటే ఈ రోజు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం, సెలబ్రేట్ చేసుకోవడానికి కారణాలు, అలాగే ఆగస్ట్ 15 గురించి. సో అసలు ఎందుకు ఈ రిపబ్లిక్ డే ఎందుకు ఇలా జరుపుకుంటున్నాం, ఇదంతా పిల్లలకు తెలవాలి, ఇదంతా మనకు కూడా తెలవాలి. చాలామందికి మనకు కూడా తెలియదు. సో రిపబ్లిక్ డే అంటే ఏంటి, అసలు ఎందుకు అంటే జరుపుకుంటున్నాం అనే విషయం అసలు పిల్లలకి, పెద్దలకి, మనకి అందరికి కూడా తెలియాలి. సో మనం అందరం కూడా అంటే సెలవు తీసుకొని ఉండడం కాకుండా ఈరోజు మనం ఎక్కడెక్కడ పనిచేస్తామో, ఎక్కడెక్కడ చదువుకుంటామో అక్కడెక్కడికి వచ్చి మన విధులు నిర్వర్తిస్తూ ఉంటే అసలు అద్భుతంగా ఉంటుంది. ఇంకోటి ఈ సెలబ్రేషన్స్ ఎందుకు, దేశభక్తి గీతాలు, అలాగే జనగణమన జాతీయ గీతం మనం పాడుకుంటాం, అలాగే మనం స్పీచెస్ వింటాం, అలాగే దేశభక్తుని మనం స్మరించుకుంటాం ఈ రోజుల్లో. ఎందుకంటే అసలు దేశభక్తులు మీరు చూడండి, మనకు చిన్న దెబ్బ తాకితే మన ప్రాణాలు పోతుంటాయి. దాని గురించి మనం ఎంతో గొప్పగా అది తగిలింది, ఎలా తగిలిందని చెప్పుకుంటాం. కానీ వాళ్ళ ప్రాణాలు దేశం కోసం, దేశ ప్రజల కోసం, దేశ ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం. అప్పుడు దేశభక్తులు, ఇప్పుడు పోలీస్, అలాగే మిలిటరీ వ్యవస్థ అందరూ కూడా కష్టపడుతున్నారు. సో వాళ్ళందరినీ మనం స్మరించుకోవాలి, దేశభక్తులను స్మరించుకోవాలి. ఎంతోమంది అటు యుద్ధంలో వీరమరణం పొందుతారు. మరి వాళ్ళందరినీ మనం గుర్తు చేసుకోవాలి, వాళ్ళందరినీ గుర్తు చేసుకోవాలి. వాళ్ళన్నీ కూడా మీరు మేజర్ చంద్రకాంత్ సినిమాలో చూడండి, అద్భుతమైన పాట ఉంటుంది. అలాగే దేశభక్తి గీతాలు చాలా చాలా అద్భుతాలు సృష్టించి వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోయారు. సో వాళ్ళ గురించి మనం స్మరించుకోవడానికి సంవత్సరానికి 2 రోజులు, ఈ 2 రోజులు కూడా మనం తప్పకుండా అటెండ్ అయ్యి, అలాగే మన జాతీయ గీతాన్ని మనం ఆలపిస్తూ, అలాగే దేశభక్తులను స్మరించుకుంటూ మనం ముందుకు పోవడమే మన జీవితం. ఈ రెండు రోజులు అద్భుతమైన దినాలు. ఎన్నో పండుగల కంటే కూడా గొప్ప దినాలు ఈ 2 రోజులు. ఎందుకంటే మీరు గుర్తు చేసుకోండి, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఎంతోమంది, బాలగంగాధర్ తిలక్, అలాగే మనం చాలా గొప్పగా తెలుగు వాళ్ళం ఫీల్ కావచ్చు. మన జాతీయ జెండాను తయారు చేసింది పింగళి వెంకయ్య గారు. సో ఇలాంటి మహనీయులను తలుచుకోవడానికి నాకైతే ఒళ్ళు ఇట్లా పులకరించిపోతున్నది వీళ్ళని తలుచుకుంటే. సో మీకు కూడా అలానే అనిపిస్తుందని నేను అనుకుంటాను. ఇంకోటి, ఈ వీడియో మీరు చూస్తుండగానే లైట్గా ఇలా స్కిప్ చేస్తారు. ఓకే, దట్స్ అప్ టు యూ. ఎవరైతే వినగలిగే భాగ్యం ఉంది, ఎవరికైతే ఆలోచించే భాగ్యం ఉంది, ఎవరికైతే మంచి సంకల్పం ఉంది, వాళ్ళు ఈ వీడియో చూడగలుగుతారు. అంతేగాని మీరు అందరు చూడాలని నేను అనుకోను, చూడవద్దని కూడా అనుకోను. కానీ ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోండి, ఈ 2 రోజులు మీరు తప్పకుండా అటు జాతీయ గీతాన్ని ఆలపించి, అలాగే మహనీయులను తలుచుకుంటూ మన పిల్లలకి వారు చేసిన గొప్ప విషయాలను ఖచ్చితంగా మననం చేసుకోవడం అనేది మన జీవితం యొక్క లక్ష్యం ఇది. ఎందుకంటే వాళ్ళు బార్డర్స్ లోపల గడ్డగట్టే చలి లోపల మిలిటరీ వాళ్ళు తమ ప్రాణాలను అర్పిస్తూ మన దేశానికి రక్షణ బాధ్యత తీసుకుంటారు. సో అలాంటి గొప్ప వాళ్ళ గురించి మనం తెలుసుకోవడంలో తప్పులేదు. అలాంటి మీ పిల్లలకు నేర్పించండి, మీ పిల్లల్ని తీసుకురండి, ఖచ్చితంగా చూపించండి. అంటే దేశభక్తి అంటే ఖచ్చితంగా ఇప్పటి నుంచి మనం నేర్పించాల్సిన అవసరం ఉంది మన దేశానికి. ఇప్పటికే ఎన్నో దేశాలు అతలాకుతలం అవుతున్నాయి, కానీ మన దేశం అలాంటి పరిస్థితులు రాకూడదు. అంటే మన పిల్లల్ని ఇప్పుడే జాతి గురించి, జాతి యొక్క ప్రాధాన్యత గురించి, అలాగే దేశభక్తుల గురించి, అలాగే వాళ్ళు చేసిన గొప్ప త్యాగాల గురించి వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన సమయం ఇది. ఈ 2 రోజులు కూడా ఖచ్చితంగా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. So thanks for watching your favorite talk show, Ram Prasad Talk Show. Jai Hind.